మీరు బీజేపీలో చేరొచ్చుగా. ఎందుకు చేరాలి? కొంచెం స్ట్రాంగ్గా హిందుత్వాన్ని ప్రమోట్ చేయొచ్చు కదా. అక్కర్లేదు. నేను అందరుగా ఉన్నారు. మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళేగా. దేశం, ధర్మం వీటి కోసం నేను అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ నేను అందరూ కావాలి అన్ని చోట్ల నేను మాట్లాడి, నేను ఒక్క పక్షంలో ఒక వైపులో ఉండను. ఒక ధర్మాన్ని ఉదాహరణకి మీకు చెప్తున్నా. ఉదాహరణకి మొన్న రేవంత్ మాట్లాడుతూ, మన తెలంగాణ సీఎం గారు మాట్లాడుతూ ఈ ఇల్లులు అవి కొట్టేశారు హైడ్రా. ఆ టైంలో వాళ్ళందరికీ మీరు తిన్న దాంట్లోంచి కట్టించచ్చు, వాళ్ళందరికీ ఇల్లు కట్టించండి అని ఏదో అన్నాడు. మంచి మాటేగా, మెచ్చుకో. నిజమైందా? మంచి ఎక్కడో మెచ్చుకో, ఎవరు చెప్పినా మెచ్చుకో. అది జరుగుద్దో జరగదో వాళ్ళ పరిస్థితి ఏమైంది సార్ నాకు తెలియదు. హైదరాబాద్ బాధితుల పరిస్థితి ఏమైంది మీకేం తెలుసా? ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఏదో చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆగింది కానీ వాళ్ళు పుట్టేసారు కదా చాలా మంది. అందులో కనీసం పిల్లలు సర్టిఫికెట్లు అవి తెచ్చుకునే వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లు, అది కేసీఆర్ గట్టిన డబుల్ బెడ్రూమ్లే కదా, షిఫ్ట్ చేస్తేనే ప్రక్రియ జరుగుతుంది. ఇంకా పూర్తిగా జరుగుతుంది. నేను ఒక చిన్న మాట ఏంటంటే, మాకు కుర్చీ కావాలి సార్. ఎలాగంటారు ఇప్పుడు? సార్ ఒకసారి లేవండి సార్ అన్నారు. అంతేగా. మేము చాలామంది ఉన్నాం కాబట్టి మిమ్మల్ని తోసేసేది లాక్కోవడం, దాన్ని రెడిక్యులస్ అంటారు కదా సార్. కన్వీనియర్ కానీ ఉత్పాతం అది. అవునా? రెడిక్యులస్ కాదు కదా. మాకు ఆ కుర్చీ కావాలంటే ఏం చేయాలి? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ కూర్చోండి సార్ అని చెప్పి మిమ్మల్ని అక్కడ కూర్చోవడానికి ఒక ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు ఆ కుర్చీ పెట్టుకెళ్ళాలి. నాకు కుర్చీ కావాలి కాబట్టి మిమ్మల్ని దండేసి తోసేసి ఇలాగే కదా. నేను ఎవరో ఇలా చాలామంది కామెంట్లు పెడుతుంటూ లాయర్ని అడిగా. హైడ్రా విషయం ఏంటంటే వాళ్ళదే తప్పు, బాధితులదే, అది అక్రమ స్థలం, అది ఇది ఏదో అన్నాడు ఆయన. ఏదైనప్పటికీ ట్యాక్సులు కట్టించుకున్నారు లేదా? అప్రూవల్ ఇచ్చారు లేదా? అప్రూవల్ ఇచ్చారుగా. అప్రూవల్ ఇచ్చారంటే ఆథరైజ్డే కదండి. కరెంట్ ఇచ్చారు కదండి, అది అక్రమమైంటే అసలు ఇవ్వకూడదు కదండి. అవునా? సో కాబట్టి ఇంకొక టాక్ ఏమొచ్చింది, హిందువుల ఇళ్ల మీద మాత్రమే పడ్డారు. పాత బస్తీల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి కదా. అంటే విద్యా సంవత్సరంలో వంక పెట్టారు, అక్కడ ఆపేశారు, అక్కడతో ఆపేశారు. అందుకని పక్షపాతం లేకుండా కొన్నాళ్ళే ఉంటారు కాబట్టి మంచి పనులు చేసి వెళ్ళాలి. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కదా. ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమలకి ఈవోగా చేశారు, ఇప్పుడు లేరు, కాలం చేశారు. కానీ ఈ రోజు ఆయన గుర్తు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం సార్? ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్ కదా. నిన్న చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఫోన్ చేశారు, చాలా సంతోషం అండి, మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి అని చెప్పారు. మీరు వెళ్ళి కలిశారుగా? ముందు కలిసాం, నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం, మేము ఎక్కడ, ఆయన అక్కడ ఉన్నారు కదా, మా ఊళ్ళో ఆయన, వాళ్ళ ఊళ్ళో మేము ఉన్నాం. ఆయన ఫోన్ చేశారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం అయిందండి, అంటే మీరు కూడా అలాంటి మంచి పనులు చేయండి, తిరుమల వచ్చిన ప్రతి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళేలా చేయండి అని చెప్పి చెప్పారు. మీరు టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది చాలా మంది మీ అభిమానులు కోరుకుంటున్నారు. మెసేజ్ పెట్టారు, అదే షేర్ అవన్నీ పెట్టారు కదా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, అలా ఏవో వాళ్ళ అభిమానం. మీకేమనిపిస్తుంది? నాకు ఏమనిపించదు, ఎవరో ఒకరు చేస్తే చాలు అనుకుంటా. అంటే మీరుంటే కొంచెం ధర్మ పరిరక్షణ జరిగేదేమో కదా. ఇప్పుడు ఇది భగవంతుడి యొక్క నిర్ణయం లేకుండా ఏది జరగదు. ఓకే, అవును, నేను అది విశ్వసిస్తాను. మా అమ్మ అడిగేది, ఏం సాయం కొండ మీదకి వెళ్ళావా అని అడిగేది ఆవిడ ఉన్నప్పుడు. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తే కొండ మీదకి వెళ్ళావా అని అడిగేది. అంటే ఎక్కడ పోతాం అమ్మా, ఆయన బిజీ, మనం బిజీ, ఎప్పుడన్నా చూడాలనిపిస్తే ఆయన పిలుస్తాడు అనేవాడిని. నిజం కూడా అది. ఎవరో ఒకళ్ళు వచ్చి ఫోన్ చేస్తారు, గురుజీ మా వాళ్ళు ఇద్దరు రాలేదు, కొండ మీదకి వెళ్తున్నాం మేము, మీరు వస్తారా అంటాడు. అంటే ఎవరు పిలిచినట్టు నన్ను వెంకటేశ్వర పిలిచినట్టు అంతే, వాడి రూపంలో. అలాగా ప్రభుజీ కొనగలుగుతామా అని కోవిడ్ టైంలో ఒక పిల్లోడు ఉండి, ప్రభు కొనగలుగుదాం నడరా బాబు అలా వెళ్ళిపోయి, అలా అసలే జనం చాలా తక్కువ ఉండి అలా ఆనందంగా అక్కడ కూర్చుని భజన చేసుకుని తినాం. అలా అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనతో ఏం చేయించాలో చేయిస్తాడు. నాకు తిరుమల ఆ పూర్వ వైభవం రావాలి. అది ఎవరి ద్వారా అయితే ఏమిటి సార్, ఎవరి ద్వారా అయితే ఏమిటి సార్. త్వరలో మీ ద్వారా జరగాలని కూడా కోరుకుందాం.
సార్ భగవంతుడి యొక్క విభవం ప్రకాశించాలి. అది. అన్నమయ్య ఉమ్, అధికారి కాదు అక్కడ. అన్నమయ్య అధికారి లేడు. ఆ, హాతీరాం బావాజీకి అధికారం ఇచ్చారు. ఆయన ఫస్ట్ ఈవో. అవును. అవునా? ఆయన కోరుకున్నాడు ఏంటి? హాతీరాం బావాజీ నాకు ఇవ్వండి అన్నాడా ఏంటి? రాజుగారు చెప్పారు, స్వామివారి పట్ల మీకు ప్రేమ ఉంది, మీరే ఉండండి. ఆయన ఆయన తర్వాత వాళ్ళు అంతా మహంతులు చాలా కాలం స్వామివారికి సేవ చేశారు. ఈ రోజు కూడా వాళ్ళ మఠం నుంచే ఫస్ట్ నివేదన వస్తుంది. రైట్ గురుగారు, మొన్న లడ్డు వివాదం జరిగింది కదా, అది సమస్య పోయింది కూడా. ఆ సమస్య పోయినట్టేనా? సడన్గా ఆగిపోయింది, సడన్గా లేచింది, సడన్గా ఆగిపోయింది. ఏం జరిగింది అసలు? కోర్టుని అడగాలనుకుంటున్నాను. ఆ, అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది కోర్టు ఏమో అనుకుంటున్నాను. అచ్చా. గురుగారు, అందరి కోసం ఒక్క మాట, లడ్డు ప్రాశస్త్యం ఏంటి? అంత దానికి అనగానే ఒక్కసారిగా హిందువుల మనోభావాలన్నీ అల్లాడిపోయినాయి కదా, ఏంటి దాని ప్రాశస్త్యం అసలు? అదేంటండి, ఇప్పుడు తిరుమల ప్రసాదంలో అంటే యాజ్ గుడ్ యాజ్ వెంకటేశ్వర స్వామిలా ఫీల్ అయ్యేది లడ్డు. తిరుమల లడ్డు చూడగానే ఎన్ని గుర్తొస్తాయి? స్వామివారి గుర్తొస్తారు, తిరుమల గుర్తొస్తుంది, గోవింద నామం గుర్తొస్తుంది. అవునా? లడ్డు ఇంకా చాలా చోట్ల దొరకచ్చు. అవును. కానీ తిరుమల లడ్డు ఆ వాసన ఆనందం, నోట్లో వేసుకుంటే ఆనందం. సో భగవంతుడితో తిరుమలతో ఉండే అటాచ్మెంట్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన వేసుకున్నటువంటి దాన్ని ఏమంటారు సార్, కోట్ దాన్ని కింద పడేసి మేము తొక్కామనుకోండి, హట్ అవుతారు. దానికి ప్రేమ లేదు, కానీ మీరు హట్ అవ్వడానికి కారణం ఏంటి? నాది కదా, వస్తువే నాది. మరి వస్తువుకే మీరు హట్ అయితే వెంకటేశ్వర స్వామి నావాడు అనుకునే వాళ్ళు కోట్ల మంది కదా సార్. అద్భుతం. అలా ఓకే, రైట్. ఇంకొక చాప్టర్ ఉంది గురుగారు, ఇస్కాన్. సో మీరు ఇప్పటికీ ఇస్కాన్ ఫాలో అవుతున్నారా? ఇది ఇస్కానేనా? ఓకే. జపం చేసుకుంటాం, ఓకే, పూజ చేస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఆరాధిస్తాను, అచ్చా. అర్ధరాత్రి అయినా సరే. ఓకే, రైట్. గురుగారు, మీరు ఎందుకు ఇస్కాన్ నుంచి బయటకు వచ్చారు? మరి నేను ఒక్కలాగే ఉండాలంటే అక్కడ ఉండొచ్చు, కేవలం జపం చేసి చదువుకుంటూ పూజ చేసుకుంటూ. ఓకే, అలా నేను సంతోషంగా ఉంటానికి అది చాలు. అచ్చా. ఓకే. నాకు ఇస్కాన్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ చెప్పండి. నేను ఒక్కడిని సంతోషంగా ఉండడానికైతే నేను ఎక్కడైనా ప్రశాంతంగా ఆనందంగా మూల ఉండి జపం చేసుకుని ఆనందంగా ఐ కెన్ లీడ్ మై లైఫ్. కానీ ప్రశ్నించకుండా ఉండలేక, కానీ నేను అక్కడుండి ప్రశ్నిస్తే వాళ్ళకి ఇబ్బంది. అది సో మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. అంటే మీరు ప్రశ్నించదగ్గ లోపాలు ఉన్నాయి అందులో, ఇస్కాన్లో? నాకు ఇస్కాన్తో ప్రాబ్లం ఏం లేదు, మనుషులతో. ఇప్పుడు సమాజంలో నేను బోళ్ళు ప్రశ్నిస్తున్నానా? అవునవును. అచ్చా. ఇప్పుడు ఒక హనుమంతుడి దేవాలయం అమలాపురం దగ్గర, అక్కడికి గొర్రెలు వచ్చి పోస్టర్ వేసారు, మా ఎండిపోయిన శవాన్ని నమ్మండి అని చెప్పి వాళ్ళు పోస్టర్ వేసారు గుడి మీద. ఇప్పుడు నేను ఇస్కాన్లో ఉంటే ప్రశ్నించడానికి లేదు. ఓకే, నా భజన, నా పూజ, నా జపం. ఓకే. నేను నువ్వు భౌతికత చదువు, నువ్వు రామాయణం చదువు, నువ్వు భాగవతం చదువు అని చెప్పచ్చు. ఆ గుడి, ఆ విషయం, ఆ ప్రాబ్లం నేను రియాక్ట్ అవ్వలేను. కాబట్టి నేను విడిగా ఉంటే ఐ కెన్ క్వశ్చన్. అందుకని నేను వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, అందుకని నేను బయటకు వచ్చాను. రైట్.